Hello BSc final year students. So we have finished almost 8 topics in Java. Okay, na? So today we are going to discuss regarding the right, control statements in Java. Okay. Sometimes we'll say okay control structures. Control structures and control statements and kuda okate. What are the control statements? Okay, so page number 15 in our PDF. Okay, there are 3 types of control statements: selection statements, iteration statements and jumping statements. So 3 ఉన్నాయి. ఈ 3 కలిపి నేర్చుకోండి. లేదా సెలక్షన్ అంటే కండిషనల్ స్టేట్మెంట్స్. సెలక్షన్ స్టేట్మెంట్స్ అనేవి ఏంటివి? కండిషనల్ స్టేట్మెంట్స్. ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఆర్ నథింగ్ బట్ లూపింగ్ స్టేట్మెంట్స్. జంపింగ్ స్టేట్మెంట్స్ అంటే బ్రేక్, కంటిన్యూ అండ్ రిటర్న్. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజన్. సెలక్షన్ స్టేట్మెంట్స్ పక్కన బ్రాకెట్లో ఏం రాసుకుంటారు? కండిషనల్ స్టేట్మెంట్స్. ఇటరేషన్ స్టేట్మెంట్స్ ఏం రాసుకుంటారు బ్రాకెట్లో? లూపింగ్ స్టేట్మెంట్స్. జంపింగ్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ సేమ్. ఓకేనా? సో విల్ కంటిన్యూ విత్ దిస్ డిస్కషన్. టుడే we finish off okay these 3 control statements. Okay, so selection statements, iteration and jumping, 3 types. ఇవి ఎందుకు వాడాలి? Why we should use control statements in the program? So to control the flow of execution and branch based on the status of the program. Okay, certain conditions should be checked so that something should be happened. If not, what happens? The program will execute లైన్ బై లైన్. ఓకేనా? మరి ఎలాంటి కండిషన్ చెక్ చేయకపోతే, ఎలాంటి రిపిటేషన్ మనకు అవసరం లేదంటే ఏమవుతుంది? లైన్ బై లైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. బట్ ఎవ్రీ టైమ్ వీ డోంట్ వాంట్ టు ఎగ్జిక్యూట్ లైన్ బై లైన్. సో సమ్ టైమ్స్ వీ వాంట్ టు చెక్ సంథింగ్ like if condition is true. Okay, if condition is false, so like we'll be having some requirement in the program. Okay, so first type control statements are selection statements. What are the selection statements in Java? So page number 16 lo chudandi. The selection statements include if and switch. So if enti gana, so if we'll check for a condition. If the condition is true, then we'll have the execution of the body. So if lo ఎన్ని రకాలు ఉంటుంది నార్మల్గా? సింపుల్ ఇఫ్, ఎల్స్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ లాడర్. సింపుల్ ఇఫ్ ఉంటుంది వితౌట్ ఎల్స్, విత్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ అంటాం, నెస్టెడ్ ఇఫ్, నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ లాడర్, మల్టిపుల్ స్టేట్మెంట్స్. సరే, ఇంకా వీటి 3 మనకి బుక్లో 3 ఉన్నాయి. డైరెక్ట్గా ఇఫ్ ఎల్స్ ఇచ్చాడు, తర్వాత నెస్టెడ్ ఇఫ్, తర్వాత ఎల్స్ ఇఫ్. ఓకే, సరే మనం కూడా 3కి కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ వన్, ద ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, యూస్ టు ఎగ్జిక్యూట్ వెన్ ఎవర్ ద కండిషన్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇఫ్ ఎల్స్ అనేది ట్రూకి పనిచేస్తుంది, ఫాల్స్కి పనిచేస్తుంది. సింటాక్స్ ఏంటి? ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ ఆర్ బాడీ, ఎల్స్ బాడీ. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు. ఇఫ్ ఎల్స్ అనేది కండిషన్ ట్రూ అయినా బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. దేనికి? ఇఫ్ ఎల్స్కి. ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు ఇక్కడ టు చెక్ వెదర్ గివెన్ నెంబర్ ఇస్ ఈవెన్ ఆర్ ఆడ్. ఓకేనా? సో ఇచ్చిన నెంబర్ తీసుకోవాలి. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ వాడదు ఇక్కడ. ఓకే, వన్ మోర్ టైప్ ఆఫ్ రీడింగ్. ఓకేనా? ఇంటీజర్ డాట్ పార్స్ ఇంట్. ఓకే, సో యాజ్ ఐ సెడ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్, ఇన్పుట్ తీసుకుంటే రకరకాలు తీసుకోవచ్చు. సో సేమ్ రీడ్ రీలైన్ మెథడ్ వాడాము ఇక్కడ. డేటా ఇన్పుట్ స్ట్రీమ్తో వాడాం. సో డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ డిఐఎస్ అనేది ఈజ్ ఈక్వల్ న్యూ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ సిస్టమ్ డాట్ ఇన్. సో ఎన్ ఇంటీజర్ కాబట్టి మనము దాన్ని పార్సింగ్ చేయాలి. ఇంటీజర్ డాట్ పార్స్ ఇంటి మెథడ్స్ ఉంటాయి. దీన్ని ర్యాపర్ క్లాస్ అంటారు. ఓకేనా? ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ జావా ఈజ్ స్ట్రింగ్. ఎందుకంటే మెయిన్ మెథడ్ ఏమనుకున్నాం? స్ట్రింగ్ ఆస్తుంది కదా. సో లైక్ వాట్ ఎవర్ ఇన్పుట్ యువర్ గివింగ్ విల్ బీ టేకెన్ యాజ్ స్ట్రింగ్. ఓకే, సో దట్స్ వాట్ స్ట్రింగ్ కాబట్టి ఇంటీరియర్ కన్వర్ట్ చేయాలి. ఫ్లోట్ అయితే ఫ్లోట్ డాట్ ఫాల్స్ ఫ్లోట్గా కన్వర్ట్ చేయాలి. డబుల్ అయితే డబుల్, షార్ట్ అయితే షార్ట్, బైట్ అయితే బైట్. సో ఏ డేటా టైప్ అయితే ఆ డేటా టైప్కి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ టేకెన్ యాజ్ రైట్ like what all the
ఇన్పుట్స్ ఇన్ జావా ఆర్ ట్రీటెడ్ యాజ్ స్ట్రింగ్ టైప్ తీసుకుంటుంది. ఎక్కడి నుంచి ఇచ్చినా కూడా కమాండ్ లైన్స్ కానీ ఇన్పుట్ కీబోర్డ్ ద్వారా కానీ ఎక్కడ. సో యూ షుడ్ కన్వర్ట్. ఇది ర్యాపర్ క్లాస్ అనే టాపిక్లో వస్తుంది. ఇంటీరియర్ డాట్ పార్సింగ్ ఎందుకు వాడాలంటే దేర్ విల్ డిస్కస్ మోర్. ఓకే, ర్యాపర్ క్లాస్. సో లైక్ దట్ రీడింగ్ అండ్ ప్రింటింగ్. సో రీడ్ లైన్ మెథడ్ వాడాము. సో గుర్తుపెట్టుకోండి, రీడ్ లైన్ మెథడ్. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్. ఒక ఇఫ్లో ఇంకొక ఇఫ్ ఉంటుంది చూడండి. ఫుల్ ఇఫ్ ఎల్స్ సింటాక్స్ ఉంది ఇక్కడ. బోత్ కండిషన్స్ మస్ట్ బి ట్రూ. కండిషన్ 1 కండిషన్ 2 రెండు ట్రూ అయితేనే బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇన్నర్ ఇఫ్ ఉంది, అవుటర్ ఇఫ్ ఉంది. సో ఇన్నర్ ఎల్స్ అవుటర్ ఎల్స్ రెండు రాసుకోవచ్చు. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది. ఓకే, సో ప్రోగ్రామ్ గివెన్ బేస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనే దానికోసం ఇచ్చారు. ఓకేనా. సో దిస్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్. ఎల్స్ ఇఫ్ ల్యాడర్ మల్టిపుల్ కండిషన్ చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఎల్స్ మే ఫాలోడ్ విత్ ఇఫ్. ఎలా ఉంటుంది? కండిషన్ 1 ఎల్స్ ఇఫ్ కండిషన్ 2 ఎల్స్ కండిషన్ 3 ఇలా. ఓకేనా. సో అట్లీస్ట్ వన్ ఆఫ్ ద కండిషన్ మస్ట్ బి ట్రూ. ఇది ఎప్పుడంటే కనీసం ఒక కండిషన్ ట్రూ అవుతుంది. లేదా అనే మీనింగ్లో వాడతాం. ఐదర్ అనే మీనింగ్లో వాడతాం. నెస్టెడ్ ఇఫ్ అనేది అండ్ అనే మీనింగ్లో ఉంటాం. ఓకేనా. ఏ అండ్ బి కండిషన్ 1 and 2 కండిషన్ 1, 2 and 3 అలా అన్నప్పుడు నెస్టెడ్ ఇఫ్ వాడాలి. సో ఎల్స్ ఇఫ్ ల్యాడర్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం. చెకింగ్ ఫర్ ఓవెల్ ఆర్ నాట్ అనేది. ఓకేనా. సో గో త్రూ ఇట్. సో 3 రాయండి సేమ్. నో నీడ్ ఆఫ్ సింపుల్ ఇఫ్. డైరెక్ట్గా ఇఫ్ ఎల్స్ రాయండి. నెస్టెడ్ ఇఫ్ అండ్ ఎల్స్ ఇఫ్. స్విచ్ స్టేట్మెంట్. ద స్విచ్ స్టేట్మెంట్ అలౌస్ ద యూజర్ టు సెలెక్ట్ ఎ సింగిల్ వాల్యూ ఫ్రమ్ ఏ లిస్ట్ ఆఫ్ వాల్యూ. ఓకేనా. మనకు చాయిస్ అన్నీ ఉంటాయి, బట్ వీ కెనాట్ టేక్ ఎవ్రీథింగ్. సో ఇన్ దట్ కేస్ విల్ యూస్ స్విచ్. ద స్విచ్ స్టేట్మెంట్ అలౌస్ ద యూజర్ టు సెలెక్ట్ ఎ సింగిల్ స్టేట్మెంట్ టు be executed based upon the matching of the case value. How the case value will be matched? Okay, from a list of cases. ఇంకా డిఫాల్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇవన్నీ మనకు తెలుసు ఆల్రెడీ. స్విచ్ సిలో ఉంది, C++లో ఉంది. ఓకే, సో స్విచ్ డాట్ జావా ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ. సేమ్ ఓవెల్ ప్రోగ్రామ్. ఓకేనా. సో బ్రేక్ వీ హ్యావ్ టు యూస్ సో దట్ ఎవ్రీ లైన్ ఓకే మే నాట్ బి ఎగ్జిక్యూట్. బ్రేక్ వాడకపోతే స్విచ్లో పైన ప్రోగ్రాంలో ఏమవుతుందంటే అన్నీ ఆన్సర్స్ వస్తాయి. ఓవెల్ వస్తుంది, కాన్సెప్ట్ కూడా వస్తుంది. సో బ్రేక్ వాడాలి. బ్రేక్ వాడకపోతే ప్రాబ్లం అవుతుంది. నెస్టింగ్ ఆ స్విచ్ కూడా చేయొచ్చు. ఓకే, నెస్టెడ్ స్విచ్ స్కిప్ చేయండి, అవసరం లేదు మీరు. నెక్స్ట్ ఇటరేషన్ స్టేట్మెంట్స్. ఇటరేషన్ అంటే లూపింగ్ స్టేట్మెంట్స్. ఎన్ని ఉన్నాయి లూపింగ్ స్టేట్మెంట్స్? సి లాగానే సేమ్ వైల్, డూ వైల్, ఫర్ లూప్. ఓకేనా. సో వైల్ ఏంటి? ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ద బాడీ ఆఫ్ ద లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకేనా. దీని కూడా 3 parts ఉంటాయి లైక్ ఫర్ లూప్. సో మనం ఇనిషియలైజేషన్ పైన చేస్తాం, టెస్ట్ కండిషన్, బాడీ ఆఫ్ ద లూప్లో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేసుకుంటారు. ఇఫ్ యూ కంపేర్ విత్ ఫర్ లూప్, వైల్ ఆల్సో సేమ్. సరే, వాట్ ఈస్ సింటాక్స్ ఫర్ వైల్? వైల్ లూప్ విల్ ఎగ్జిక్యూట్ ద బాడీ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ. సో వైల్ కండిషన్ బాడీ. ఓకేనా. సో ఇక్కడ ప్రోగ్రామ్ ఇచ్చాము ఏంటంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ 1 to 1 + 2 + 3 + 4 అని. ఓకేనా. సో ఐ వాల్యూ 1 అయింది. I <= 10. సో 1, 2, 3 అలా I++ అవుతుంది బాడీలో. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ I. సమ్లో 0 ఉంది కాబట్టి 0 + 1, నెక్స్ట్ టైం +2 +3 +4 ఇట్లా 10 times ఆ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ డూ వైల్. సో డూ వైల్ అనేది ఏంటి మనకు తెలుసు, సిలో నేర్చుకున్నాం కూడా. ఏంటి? ద బాడీ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్, దెన్ ద కండిషన్ విల్ బి చెక్డ్. ఓకేనా. ఇది కూడా కండిషన్ ట్రూకే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో హియర్ ఆల్సో వీ హ్యావ్ ద సేమ్ ప్రోగ్రామ్. డూ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ I, సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. డూ వైల్ ఏంటి? ఇఫ్ ద కండిషన్ ఇస్ ఈవెన్ ఫాల్స్ you will get the body executed at least once. ఓకేనా. సో do while is similar to while loop. సారీ, ఇక్కడ do whileకి వేరే ప్రోగ్రామ్ ఇచ్చారు. నేను వైల్ చూస్తున్నా. సారీ, do whileకి ఏం ప్రోగ్రామ్ ఇచ్చారు ఇక్కడ? ఓకేనా. డిస్ప్లేయింగ్ ఎ మెనూ అండ్ పర్ఫార్మింగ్ అడిషన్, సింపుల్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అంటారు. అది అడిషన్, సబ్ట్రాక్షన్ ఏది కావాలంటే డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ ద బెటర్ లూప్ ఫర్ ఆల్ ద C++ జావా ఇస్ ఫర్ స్టేట్మెంట్. ఫర్ అనేది ఎక్కువగా మనము లిస్ట్తో వాడతాం, RSతో వాడతాం. అలానే ఫర్ ఈచ్ అనే లూప్ ఒకటి ఉంది. సో ఫర్ ఈచ్ లూప్ ఈజ్ ఆల్సో యూజ్డ్ విత్ లిస్ట్. డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, స్టాక్, క్యూ, లింక్డ్ లిస్ట్, అరే ఇలాంటి వాటితో ఫర్ ఈచ్ లూప్ వాడచ్చు. ఓకే. సో ఫర్ సింటాక్స్ ఏంటి? ఫర్ ఇనిషియలైజేషన్, కండిషన్, ఇటరేషన్, బాడీ. ఓకే.
మీకు ఫర్ ఈచ్ దీంట్లో రాయకండి, ఫర్ ఈచ్ నేను ఇస్తా వేరే ఇస్తా, ఓన్లీ ఇక్కడ ఫర్ వాకి ఎగ్జాంపుల్ రాసేయండి. ఫర్లో 3 పార్ట్స్ ఉంటాయి సార్. ఇనిషియలైజేషన్, ఫస్ట్ వేరియబుల్ ఇవ్వాలి, తర్వాత కండిషన్ చెప్పాలి హౌ మెనీ టైమ్స్, నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఉంటుంది. ఓకే, సో కండిషన్ ట్రూ అయితే బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో హియర్ సేమ్ ప్రోగ్రామ్ ఇస్ గివెన్ సమ్ ఆఫ్. ఓకే రైట్, సేమ్ ప్రోగ్రామ్ యూజింగ్ ఫర్ లూప్. ఎగ్జామ్ ప్రోగ్రామ్ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, సో ఫర్ లూప్ రైట్. ఫర్ ఈచ్ ఇక్కడ రాయకండి, స్కిప్ చేయండి. ఫర్ ఈచ్ నేను వేస్తా. ఫర్ ఈచ్ లూప్ ఇట్లా కాదు, ఇంకా వేరే రకంగా ఉంటుంది. ఓకే, ఫర్ ఈచ్ ఐ విల్ బి గివింగ్. నెక్స్ట్ జంపింగ్ స్టేట్మెంట్స్. సో బ్రేక్, కంటిన్యూ అండ్ రిటర్న్. బ్రేక్ ఏం చేస్తుంది, సేమ్ ఇన్ ద నేమ్లోనే ఉంది. బ్రేక్స్ ద ఎగ్జిక్యూషన్. ఓకేనా, నేను లూప్స్లో వాడచ్చు, స్విచ్లో వాడాము ఆల్రెడీ. ఓకే, సో ఎగ్జిక్యూషన్ మధ్యలో ఆపేస్తుంది, ఇమీడియట్లీ టర్మినేట్. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ప్లానింగ్ టు గో సమ్వేర్. ఓకేనా, బయటికి వెళ్ళాము, ఇట్లా వర్షం పడుతుంది, ఏం చేస్తాము, బ్రేక్ అంటిల్ ద రెయిన్ ఇస్ స్టాప్డ్. సో ఎగ్జిక్యూషన్ మనం అనుకుంటాం విల్ ఎగ్జిక్యూట్ లైక్ 10 lines 20 lines, బట్ ఆఫ్టర్ 1 line ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ బి break. So intentionally break is used to break the execution immediately. సో బ్రేక్ అంటే ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసి మధ్యలోనే ఆపేయడం, టర్మినేట్ అంట. టర్మినేట్ ద లూప్, బ్రేక్. ఓకేనా, గో టు ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ కంటిన్యూ. కంటిన్యూ అంటే ఏంటి అంటే ఇది పాస్ అండ్ ప్లే లాగా పనిచేస్తుంది. మనం సాంగ్ని పాస్ చేస్తాం, ప్లే చేస్తాం. పాస్ అంటే కొద్దిసేపు ఆపేస్తావు నువ్వు. ఓకే, మళ్ళీ ప్లే అంటే ప్లే అవుతుంది. లేదా పాజ్ రెజ్యూమ్ అంటాం. అంటే పాజ్ అంటే ఆగిపోతే, రెజ్యూమ్ అంటే పాట వచ్చేస్తుంది. సో కంటిన్యూ విల్ స్టాప్ కరెంట్ ఇటరేషన్. అంటే ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూషన్ ఆపేస్తుంది, ఫాల్స్ అయితే కంటిన్యూ చేస్తుంది ఎగ్జిక్యూషన్. ఓకే, సో ద కంటిన్యూ స్టేట్మెంట్ విల్ కంటిన్యూ ద ఎగ్జిక్యూషన్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ ఇట్ కంటిన్యూస్ విత్ ద నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అంటారు. సో కంటిన్యూ. నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్. ఓకే, సో రిటర్న్ స్టేట్మెంట్ మనం ఫంక్షన్స్లో వాడతాం. రిటర్న్ ద వాల్యూ. ఓకే, ఫంక్షన్ విల్ రిటర్న్ అ వాల్యూ ఇన్ C++ జావా. సో రిటర్న్ x+y. ఓకేనా, రికర్స్లో కూడా మనం వాడాం. రిటర్న్ డేటా స్ట్రక్చర్స్లో రిటర్న్ వాడాం. ఓకేనా, డెవలపర్లో మనం మెయిన్ మెథడ్ వాడతాం. మెయిన్లో రిటర్న్ 0 అని రాస్తాం. ఓకే, సో రిటర్న్ స్టేట్మెంట్ రిటర్న్స్ ఎ వాల్యూ టు ద కాలింగ్ ఫంక్షన్. ఓకేనా, సో హియర్ we finished కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకేనా, యాస్టిస్ రాసేయండి. మీకు లెంత్గా అనిపిస్తే కన్నా కట్ చేసుకొని రాసుకోండి. ఓకేనా, ఫైనల్ ఇయర్ కాబట్టి. సో ఇఫ్ రాయండి, 3 ఫార్మ్స్, స్విచ్ రాయండి, 3 లూప్స్ రాయండి. ఓకేనా, ఫర్ ఈచ్ లూప్ నేను ఇస్తా. ఫర్ ఈచ్ లూప్ ఐ విల్ బి గివింగ్. ఓకేనా, వీలైతే ఈరోజు ఇస్తా. ఫర్ ఈచ్ లూప్ ఐ విల్ గివ్ సపరేట్ నోట్స్, డోంట్ రైట్ ఫర్ ఈచ్. ఓకేనా, నెక్స్ట్ బ్రేక్, కంటిన్యూ అండ్ రిటర్న్. ఓకేనా, సింటాక్స్ రాయండి, ప్రోగ్రామ్ రాయండి. కొద్దిగా రాసుకోండి, పెద్దగా ఉంటే ఒకవేళ రిటర్న్ జంపింగ్ స్టేట్మెంట్స్ తగ్గించి రాసుకోండి పెద్దగా ఉంటాయి కనుక. ఓకేనా, రైట్.